హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ వచ్చేసి మామిడి అల్లం పచ్చడి. నిజంగా చాలా బాగుంటుంది. చూడ్డానికైతే అల్లం పచ్చడి, బట్ తింటే మాత్రం మామిడికాయ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. సో తప్పకుండా అయితే మనం ఇంట్లో కంపల్సరీ చేసుకోవాల్సిన పచ్చడి ఇది. సంవత్సరం పాటు అయితే నిల్వ చేసుకోవచ్చు. నేనైతే మామిడి అల్లం ఇక్కడ వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకొని పీల్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇది చూడడానికి ఇలా లోపల వైట్‌గా ఉంటుంది. సో దీన్ని మనం తిన్నామనుకోండి మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది. జనరల్‌గా అయితే అల్లం తినలేము కదా! బట్ ఈ మామిడి అల్లం అయితే మనం తినొచ్చు. కానీ నేనంతా పీల్ చేసుకున్న తర్వాత నేనొచ్చేసి ఒక 250 గ్రామ్స్ అయితే మామిడి అల్లం తీసుకున్నాను. అలాగే 100 గ్రామ్స్ వరకు అయితే మనము ఇక్కడ చింతపండు తీసుకోవాలి. అంటే తొక్కలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా 50 గ్రామ్స్‌గా 2 బాల్స్ చేసి పెట్టాను. అలాగే 50 గ్రామ్స్ వెల్లుల్లి రెమ్మలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెల్లం కూడా ఒక 100 గ్రామ్స్ వరకు అయితే బెల్లం పొడి తీసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు అయితే సాల్టు, నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ కారప్పొడి వచ్చేసి 100 గ్రామ్స్ మంచి కలర్ ఉండేలాగా అయితే చూసుకోండి. సో అప్పుడు పికిల్ కూడా మంచి కలర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు చింతపండు ఉడికించుకోవడానికైతే 2 కప్స్ వరకు అయితే వాటర్ ఉడికించుకోవాలి. సో స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసి చింతపండు నేను ఇందాక ఉండలుగా చూపించాను కదా! సో దాన్ని ఇలా విడిచేసి బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా ఇలా బాయిలింగ్ వస్తున్నప్పుడు మన కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుకుంటూ సో మాడకుండా చూసుకోవాలి. సో ఇదంతా బాగా చిక్కగా ఉడికింది అన్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి. సో ఇది చల్లారేలోపు మనం ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి ఇక్కడ ఒక 1½ టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలి. సో ఇలా మెంతుల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. అలా అని మాడకూడదు, అలా పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే చేదు వచ్చేస్తే, మాడితే టేస్ట్ మారిపోతుంది. సో ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ప్యాన్కున్న హీట్తోనే ఆవాలు వేగిపోతాయి. సో ఆవాలు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టి ఇవి బాగా చల్లార్చుకోవాలి. మరొకసారి ఆ ప్యాన్ అలానే ఉంచి ఇప్పుడు 2 టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. మనం అల్లం ముక్కలు అయితే బాగా ఫైన్గా కట్ చేసాం కదా! సో అల్లం ముక్కల్ని వేసుకొనేసి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇవి పచ్చిగా కూడా చేసుకుంటారండి, కానీ ఇలా చేస్తే మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే మరీ ఎక్కువగా వేయించకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాతే పికిల్ చేసుకోవాలి, లేదు అంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీరు దీనికి ఏమేం కావాలి అన్నది అన్నీ ఇక్కడ క్లియర్గా ఒక పిక్లో మీరు చూసుకోవచ్చు. ఆవాలు, అలాగే నేను ఇక్కడ వచ్చేసి ఒక 250 ఎంఎల్ వరకు అయితే వాటర్ కాంచి చల్లార్చుకున్నాను. ఇది ఎందుకనేది నెక్స్ట్ మీకు ఫర్దర్ వీడియోలో తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలు, మెంతులు మనము చల్లార్చుకున్నాం కదా! వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు వేయించుకున్నాం కదా! అన్నీ చల్లార్చిన తర్వాతే వేసుకోవాలి. సో ఇలా వేయించుకున్న ముక్కల్ని ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సో వీటితో పాటు మనం ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెమ్మలు, సో ఆ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని కాస్త ఆడించుకోవాలి. సో ఇలా ఆడించుకునేటప్పుడు ఇవి కాస్త మెత్తబడదు, అంటే ఆడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు మనం కాంచి చల్లార్చుకున్న నీళ్ళు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మనం అలాగే చింతపండు చల్లారింది కదా! సో ఆ చింతపండులో ఒక హాఫ్ క్వాంటిటీ వరకు వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని కాస్త మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక రిమైనింగ్ హాఫ్ చింతపండు కూడా వేసి గ్రైండ్ చేయాలి. బట్ నాకు మిక్సీ జార్ పట్టదనేసి చింతపండులోకి వేసేసి వీటినంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ చింతపండు ఇవి పేస్ట్ అంతా కలిపి 2 టైమ్స్గా అయితే గ్రైండ్ చేస్తే సరిపోతుంది అని నేను ఇక్కడ అంతా గ్రైండ్ చేసి ఈ విధంగా మరొక గిన్నె తీసుకొని అయితే ఈ పేస్ట్ని అంతా ఇందులోకి వేసుకోవాలి. సో ఇది వేసుకున్న తర్వాత ఇంకా మిగిలింది కదా హాఫ్ క్వాంటిటీ, సో అది కూడా మరి మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి అదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ చింతపండు అంతా ఈక్వల్గా బాగా కలపడం కోసం ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న బెల్లం పొడి, అలాగే ఉప్పు మిగిలింది కదా, సో ఆ ఉప్పు క్వాంటిటీ కూడా ఇందులోకి వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు అయితే పసుపు, మనం ఆల్రెడీ 100 గ్రామ్స్ వరకు అయితే కారప్పొడి పెట్టుకున్నాం కదా, సో ఆ కారప్పొడి కూడా వేసేసి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా స్పూన్తో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కారము, పసుపు,
అలాగే బెల్లము, ఉప్పు అన్నీ బాగా ఈక్వల్గా మిక్స్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో బెల్లం పొడి వేసాము, బట్ అంత ఈక్వల్గా ఉండదు. అలాగే ప్లస్ బెల్లం కూడా కరగదు. అందుకోసమైతే నేను ఇక్కడ మిక్సీ వేస్తున్నాను. ఇది కాస్త గట్టిగా ఉందని కొన్ని వేడి చల్లార్చిన నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు కూడా వేసేసి ఇప్పుడు 2-3 సార్లుగా అయితే దీన్నంతా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని నేను ఆల్రెడీ ఫస్ట్ చింతపండు ఉడికిచ్చాను కదా! సో ఆ గిన్నెలోకి అయితే వేస్తున్నాను. సో ఇలా రిమైనింగ్‌ది కూడా ఆడించుకొని అంతా ఈ గిన్నెలోకి వేసి మరొకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి మీరు ఒక జార్‌లో ఎయిర్ టైట్ జార్‌లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదా మీరు అంతా ఒకసారైనా పోపు పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే రిమైనింగ్ అంతా ఒక జార్‌లో పెట్టేసి జస్ట్ ఇప్పుడు వాడుకోవడానికి మాత్రమే నేను కొద్దిగా పోపు వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసాను. అలాగే 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ వరకు అయితే పచ్చిశనగపప్పు వేసి ఆ 2 వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఇప్పుడు ఈ ఆయిల్లో ఉన్న ఈ వేడితోనే ఇదంతా వేగిపోతుంది. సో ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసి పోపుని అంతా కలుపుకోవచ్చు. బట్ కానీ మొత్తంగా వేసేటప్పుడైతే మనకి పోపు బాగా చల్లార్చుకోవాలి. బట్ మనం ఇక్కడ కొద్దిగా వేస్తున్నాం కాబట్టి నేను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసాను, పర్లేదన్నమాట. సో మీరు ఎక్కువగా వేసేటప్పుడు కొద్దిగా చూసుకోండి. అంతేనండి, మామిడి అల్లము నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అది నిజంగా చాలా బాగుంటుంది. మనకు ఏ టిఫిన్స్లోకైనా సెట్ అయిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలో కూడా తినచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.